ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యం మనం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం. ఈ సమయమందు ప్రభువైన యేసుక్రీస్తు సిలువ, ఆ సిలువ దగ్గర ఉన్న కొన్ని రకాలైన గుంపులు, ద క్రౌడ్స్ అరౌండ్ ద క్రాస్, ఈ ఉదయకాలం మనం ధ్యానం చేస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు సిలువేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. వారు యేసును తీసుకుని పోయిరి. ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలమను చోటికి వెళ్ళాను. హెబ్రీ భాషలో దానికి గొల్గాతా అని పేరు. అక్కడ ఈ వైపు ఒకరిని, ఆ వైపు ఒకరిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. 25వ వచనం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలైన మరియయు యేసు సిలువనొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నుంచోట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. చదవబడిన లేఖన భాగాలు మనందరికి తెలిసిందే. సాంప్రదాయక సంఘాల్లో లెంట్ సీజన్ అని ఉంటుంది. ఈ యొక్క దినాల్లో వారు సిలువ గురించి ధ్యానిస్తారు. అది ఎన్నో సంవత్సరాలుగా వస్తుంది. దాన్ని కొంతమంది ఆత్మీయంగా మేలు పొందిన వారు ఉన్నారు, కొంతమంది దాన్ని ట్రెడిషనల్గా మార్చి అనేకమైన తీసుకుని వచ్చారు. ఏది ఎట్టున్నప్పటికీ ప్రపంచం క్రైసిస్లో ఉంది. అయినా ఆ క్రైసిస్లో మనం ద క్రాస్, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువను గురించి ధ్యానించడం మన జీవితాలకు ఎంతో సంతోషం. గత వారం దైవజనులు సురేష్ గారి గృహాన్ని నేను దర్శించాను. ఆయన తలుపు తీశాడు. తలుపు తీసిన వెంటనే ఎదురుగా వీల్ చైర్లో వాళ్ళ అమ్మగారు కూర్చున్నారు. ఆమెకి 98 ఇయర్స్. ఏదేదో మాట్లాడుకుంటుంది. ఏజ్ని బట్టి కొంత మెమొరీ తగ్గింది. అయ్యగారు చూడండి సార్, అమ్మ ఎట్లా ఉంది, అమ్మ పరిస్థితి ఉదయం నుంచి సాయంకాలం దాకా ఇదేనండి. నేనేమైనా దేవుని వాక్యం ధ్యానం చేద్దామంటే అమ్మాయికి అట్లా మాట్లాడుతూ ఉంటుందండి అని. అమ్మ డేవిడ్ గారు వచ్చారు, ఓ పాట పాడమ్మా అన్నాడు. వెంటనే పాట అందుకుంది. ఆహా మహాత్య ఆ శరణ్య అనే గొప్ప పాటను ఆమె పూర్తిగా పాడింది. అట్ ద ఏజ్ ఆఫ్ 98 ఇయర్స్ యేసుప్రభు యొక్క సిలువను గురించి ఆమె పాడటం, అలానే నేను నిలబడి చూస్తున్నాను, వింటున్నాను. ఆ పాట పూర్తిగా పాడింది కదండి. ఆమెకి అనేకమైన ప్రాబ్లమ్స్, మెమరీ లాస్, హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ సిలువను గురించి ఏం చేసింది? ధ్యానం చేసింది. సిలువే నా శరణాయన అనే పాట కూడా చాలా ప్రత్యేకమైనది. దాని యొక్క గ్రంథకర్త తన జీవితంలో అన్నీ నష్టపోయాడు, ఏ దారి లేదు. అలాంటి సమయంలో సిలువే నాకు శరణం అనే పాట రాసుకున్నాడు. స్టిల్ ఈ 2026 ఈ డేస్లో కూడా మనకు సిలువే శరణం కదండి. అనేకమైన ప్రధానులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, లీడర్స్ ఉన్నారు, ప్రఖ్యాతిగాంచిన వారు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, ఎంతో గొప్ప మంది ఉన్నారు. కానీ అన్సర్టెన్ ఫ్యూచర్ ఏమవుతుందో తెలియదు. ఈ ఉదయకాలం మనకు శరణేంటి? ద క్రాస్. సిలువేయబడిన క్రీస్తు ప్రభువే మనకు శరణం. యేసు ప్రభు యొక్క సిలువ అనే అంశము చాలా ప్రత్యేకమైనది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు సిలువను గురించి మనం అనేక రకాలుగా చూడవచ్చు. పాత నిబంధనలో ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద క్రాస్, సిలువను గురించిన అనేకమైన ప్రవచనాలు మనం చూస్తున్నాం. ఎక్స్పెక్టేషన్స్ అనేక కీర్తనల్లో, అనేక ఫోర్ షాడోస్లో, బలుల్లో ఎవరు కనపడ్డారండి? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ కనపడుతుంది. సువార్తల్లో ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రాస్, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువేయబడటం, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ నలుగురు సువార్థికులు మనకు తెలియజేశారు. అపోస్తలకార్యం పత్రికల్లో ఎవాంజలిజం ఆఫ్ ద క్రాస్, సిలువను గురించి ప్రకటించారు. పత్రికల్లో ఎక్స్ప్లనేషన్ అబౌట్ ద క్రాస్, సిలువను గురించి వివరించబడింది. ప్రకటన గ్రంథంలో క్రాస్ ఇన్ ద ఎటర్నిటీ, రేపు నిత్యత్వములో సిలువ యొక్క ప్రభావాన్ని మనం అనుభవిస్తాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో అంత సమూహం ఆయా జాతుల్లో నుంచి, ఆయా భాషల్లో నుంచి వచ్చిన వారందరూ వధింపబడిన సిలువేయబడిన క్రీస్తు యొక్క గాయాల చుట్టూ చేరి మనం ఆయన స్తుతిస్తాం కదా. బైబిల్ అంతా దేని గురించి అండి? ద క్రాస్, సిలువ అనేది చాలా ప్రాముఖ్యమైనది. సిలువ గురించి మనం ఎప్పుడు ధ్యానించినా అలసిపోం.
సిలువ గురించి మనం ఎప్పుడు పాడుకున్న వేసారిపోం, సిలువను గురించి ఎప్పుడు ధ్యానించినా మనం బలహీనపడం. సిలువే మనకు శరణం. క్రాస్ ఈ క్రైసిస్లో మనకెంతో ప్రత్యేకమైనది. గత శతాబ్దాలుగా భక్తులు సిలువను గురించి ధ్యానిస్తూనే ఉన్నారు, గొప్ప సంగతులు తెలియజేస్తూనే ఉన్నారు. ఇది ఒక మంచి స్టడీ. ఇక్కడ అనేకమైన యూత్ ఉన్నారు. ద క్రానాలజీ ఆఫ్ ద క్రాస్, సిలువేయబడిన విధానం, ఆ టైమింగ్స్, ఆయన ఎప్పుడు బంధించబడ్డాడు, ఎప్పుడు తీర్పు తీర్చబడ్డాడు, ఎన్నింటికి సిలువ మీద ఎక్కాడు, ఎన్నింటికి ఆయన చనిపోయాడు, ద క్రానాలజీ, ఆ యొక్క టైం లైన్, దాని గురించి పరీక్షించండి. అది చాలా గొప్ప అంశం. ద క్యారెక్టర్స్ అరౌండ్ ద క్రాస్, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ చుట్టూ ఉన్న క్యారెక్టర్స్, వ్యక్తుల గురించి ధ్యానించండి, ఆశ్చర్యం కలిగిద్ది. సిలువను మోసాడు ఒక ఆయన, ఎవరైనా కురేనీయుడైన సీమోను, క్యారీడ్ ద క్రాస్. సిలువను మోసిన వ్యక్తిని మనం చూస్తున్నాం. సిలువ దగ్గర ఉన్నారు కొంతమంది, సిలువ గురించి అపేక్షించారు, సిలువ దగ్గర నిలబడ్డారు. మరొక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు, రాజు దగ్గరికి వెళ్ళాడు, పిలాతు దగ్గరికి వెళ్ళాడు, బతిలాడుకున్నాడు, యేసుప్రభు దేహం నాకు కావాలన్నాడు. సిలువ దగ్గరికి వెళ్ళాడు, సిలువ మీద ఉన్న ఆయన కిందకు దించాడు. క్రేవ్డ్ ఫర్ ద క్రాస్. సిలువ గురించి ఆయన ఎంతగానో డిజైర్ కలిగి ఉన్నాడు. క్యారీడ్ ద క్రాస్, క్రేవ్డ్ ద క్రాస్. సిలువ దగ్గర యేసుప్రభు వారు ఆ యొక్క యోహానికి ఒక బాధ్యత అప్పగించాడు కదా, తల్లి గురించిన బాధ్యత. కేర్డ్, సిలువ దగ్గర కేరింగ్ మనం చూస్తున్నాం. ఎన్నో విషయాలు మనం చూస్తాం, కానీ ద క్యారెక్టర్స్, ద క్రానాలజీ. అయితే ఉదయకాలం ఇవి కాదు, కానీ సిలువ చుట్టూ ఉన్న కొన్ని క్రౌడ్స్, కొన్ని గుంపుల గురించి మనం ధ్యానం చేద్దాం. యేసుప్రభు వారు సిలువేయబడే ఆ సన్నివేశం 4 రచయితలు రాశారు. మత్తయి గారు రాశాడు, మార్కు గారు రాశాడు, లూకా గారు రాశాడు, యోహాను గారు రాశాడు. ఎంతమంది అండి? 4 రైటర్స్, 4 వ్యూస్. ఈస్ట్ సైడ్ నుంచి ఒకరు చూశారు కాబోలు ఆ సిలువను, వెస్ట్ సైడ్ నుంచి ఒకరు చూశారు కాబోలు, నార్త్ సైడ్ నుంచి ఒకరు చూశారు కాబోలు, సౌత్ సైడ్ నుంచి ఒకరు చూశారు. మొత్తం ఎన్ని డైరెక్షన్స్ అండి? 4 వ్యూస్. ఎవరైనా ఒక కొత్త ఇల్లు కట్టుకున్నారనుకోండి, గృహప్రవేశానికి వెళ్ళారు, ఎంట్రన్స్లో వెళ్ళారు, చక్కగా ఆ గృహప్రవేశంలో ఉన్నారు, ఆ ప్రేయర్లో పాల్గొన్నారు, భోజనాలు చేశారు, వచ్చేస్తారా? రారు. ఏం చేస్తారు చెప్పండి? అన్నీ అయిపోయిన తర్వాత 4 డైరెక్షన్ ఇటువైపు చూస్తారు, అబ్బా ఇటు బాగుంది. ఆ సైడ్ వెళ్తారు, అటు సైడ్ చూస్తారు, ఇటు సైడ్ కూడా ఎలివేషన్ బాగుంది. వెనక సైడ్ వెళ్తారు, వెనక సైడ్ చూస్తారు కదా. 4 డైరెక్షన్ చూస్తేనే మనకేమవుతుంది, దాని యొక్క థీమ్ మనకు అర్థమవుతుంది. అందుకే మనకి ఎంతమంది? 4 రైటర్స్. 26వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఆయన బలిపీఠము చుట్టూ నేను ప్రదక్షిణం చేస్తాను. ఏం చేయాలి? ఒక సైడే కాదు, ఎప్పుడు చూడాలి? ప్రదక్షిణం, సర్కిల్, 4 వేస్. యేసుప్రభు యొక్క సిలువను మనం ఒక కోణంలో చూడకూడదు, 4 రకాలుగా. మత్తయి సువార్తలో రాజుగారు సిలువేయబడితే ఎలాగుంటుంది? కింగ్. మార్కు సువార్తలో సేవకుడు సిలువేయబడితే ఎలా ఉంటుంది? సర్వెంట్. లూకా సువార్తలో సన్ ఆఫ్ మ్యాన్, పర్ఫెక్ట్ మ్యాన్, మనుష్య కుమారుడు సిలువేయబడితే ఎలా ఉంటుంది? లూకా సువార్త. యోహాను సువార్తలో దేవుని కుమారుడు, సన్ ఆఫ్ గాడ్, సిలువేయబడితే ఎలా ఉంటుంది? ఈ యేసుప్రభు యొక్క సిలువ అంశం మనకి పిలాతు కోర్టులో మనకు కనపడుతుంది. మొట్టమొదటి గ్రూప్, యేసుప్రభు సిలువ చుట్టూ చేరిన మొట్టమొదటి గ్రూప్ మనం చూడబోతున్నాం. మొదటి గ్రూప్, ద డినయింగ్ క్రౌడ్. క్రీస్తును తిరస్కరించిన గుంపు కనపడుతుంది, ఫస్ట్ క్రౌడ్. ఈ యొక్క సిలువ అనే అంశంలో, ఈ టోటల్ ఎపిసోడ్లో యేసుప్రభు వారు గెత్సెమనే తోటలో బంధించబడ్డాడు, ఆయన ఏడవబడ్డాడు, ప్రధాన యాజకుని ఇంటి వరకు ఏడవబడ్డాడు, 3 రకాలైన మతపరమైన తీర్పులు పొందాడు, ప్రధాన యాజకుని దగ్గర పొందాడు, కైప ఎదుట పొందాడు, సన్హెద్రిన్ సభ ఎదుట పొందాడు. వారు ఆయనను సంహరించే అధికారం లేదు కాబట్టి ఇప్పుడు యేసుప్రభు వారిని పిలాతు దగ్గరకు తీసుకొచ్చారు. ఇప్పుడు వారు కోర్టులోకి తీసుకొచ్చారు. మొట్టమొదటిగా చూస్తారా ఆ మాటలు చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 23-24 వచనాల్లో, ద డినయింగ్ క్రౌడ్. యేసుప్రభువును తిరస్కరించిన ప్రజలు. ఈయన మాకు రాజు కాదు, మాకు సీజరే చక్రవర్తి, సీజరే మాకు రాజు, ఈయన మాకు రాజు కాదు, ఆయన్ను సిలువేయము అని కేక వేశారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను. సిలువేయము, 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 సిలువేయమని కేకలు వేసరి. దే డినైడ్. బెత్లెహేములో జన్మించిన వాడు, దావీదు కుమారుడుగా జన్మించిన వాడు,
మెస్సయాగా పరిచయం చేసుకున్నవాడు. పాత నిబంధనలో అనేకమైన వాగ్దానాలు నెరవేర్పుగా, ప్రవచనాలు నెరవేర్పుగా జన్మించిన యేసు ప్రభువారు వారు అద్భుతాలు చూశారు, సూచక్రియలు చూశారు, మహత్కార్యాలు చూశారు. ఆయన మేలు చేస్తూ సంచరించాడు. ఆయన 3.5 years కదండి. నాకు చాలా ఆశ్చర్యం కలిగిద్దండి. చనిపోయిన వారిని లేపితే ఎవరైనా ఏం చేస్తారండి? నమ్మాల్సిందే కదా, నమ్ముతారు లేదు? చనిపోయిన వారిని లేపితే ఇప్పుడు పొరపాటున ఐడిపిఎల్ జంక్షన్లో ఒక వ్యక్తి చనిపోయాడు, 1 గంట తర్వాత లేస్తే ఏమైంది చెప్పండి? ఒక బ్రేకింగ్ న్యూస్ అవుతుందా లేదా? ప్రపంచం అంతా వ్యాపించిద్ది క్షణాల్లో. చనిపోయిన వ్యక్తి ఏమయ్యాడు? లేచాడు. చనిపోయిన వ్యక్తి లేపాడు. ఆయన సైన్స్, ఆయన నీటి మీద నడిచాడు, గాలి పొంగును ఆయన అణిచాడు, నీటిని ద్రాక్షాసంగా మార్చాడు. యోదయ, సమరయ, గలిలయలో ఆయన పేరు ప్రసిద్ధమైంది, కానీ ప్రజలు ఆయన నిరాకరించారు. డినయింగ్. ఈయన మాకొద్దు, ఆయన సిలువేమో, ఆయన సిలువేమో. వారి కేకలే గెలిచినాయి కదండి. మనం పాడుకుంటాం పదా, ఎవరి కేకలు గెలిచినాయి? ఈ గ్రూప్ యొక్క కేకలే గెలిచినాయి. ఫస్ట్ గ్రూప్ యేసుప్రభు సిలువను, యేసుప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, యేసుప్రభు యొక్క మహత్యాన్ని తృణీకరించే గుంపు ఉంది. ఆనాడు ఉంది, ఈనాడు కూడా ఉంది. ఉందా లేదా చెప్పండి? నెంబర్ 1 మొట్టమొదటి ఎవరు? ద క్రౌడ్ ఆఫ్ డినయల్. ఆయన నిరాకరించారు. ఇదే మాటలు అపోస్తుల కార్యంలో పేతురు గారు అన్న మాట చూడండి. మీరు ఆయనను నిరాకరించారు, మీరు ఆయనను తృణీకరించారు. ఆ యొక్క ప్రధాన యాజకులు, ఈ యొక్క ప్రజలే ఒక వారం క్రితమే హోసన్నా అని పాడారు. ఆయన గాడిద మీద యెరూషలేములో ప్రవేశిస్తుంటే ఈ ప్రజలే, ఆయనే మాకు రాజు, హోసన్నా అని పాడిన వారే. 3వ అధ్యాయం ఆ మాట మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం 13వ వచనంలో ఆయనను మీరు నిరాకరించితిరి. డినయల్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్, ద మెజారిటీ, ఆయనను నిరాకరించారు. ఈ సమూహంలో కూడా ఎవరైనా ఉన్నారా? మాకు క్రీస్తు, మాకు ఆ యొక్క వ్యక్తిత్వం వద్దు, నిరాకరించే గ్రూపులో ఉన్నావా? మొట్టమొదటిది ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ డినయల్. రెండవదిగా డైలమా గ్రూప్. ఏం చేయాలి? ఈ యేసుని ఏం చేయాలి? ఈ క్రీస్తుని ఏం చేయాలి? సెకండ్ గ్రూప్ ఏంటి? డైలమాలో ఉన్నారు కదా. అప్పుడప్పుడు డైలమాలో ఉంటారు. మీటింగ్స్ పెట్టాలా వద్దా? ఏంటి చెప్పండి? డైలమా. ఒక ఫంక్షన్ పెట్టాలా వద్దా? డైలమాలో ఉండే వాళ్ళు ఎప్పుడు ముందుకు వెళ్ళలేరండి. వాళ్ళ లైఫ్ అంతా ఎలా ఉంటుంది? డైలమానే. 2 ప్రముఖమైన వ్యక్తులు కనపడతారు, పిలాతు మరియు హేరోదు. వారికి ఒక పెద్ద క్రైసిస్ వచ్చింది. వారు ఒక డైలమాలో ఉన్నారు. చూడండి, అదే మాట పిలాతు అన్నమాట 27వ అధ్యాయం 22వ వచనం. ఈ యేసు నేనేం చేయాలి? ముందుకెళ్ళాలా చెప్పండి, వెనక్కి వెళ్ళాలా? ఆల్రెడీ భార్య ఒక వర్తమానం పంపించింది. ఏమని? ఆ నీతిమంతుని జోలికి చెప్పండి, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు. చేతులు కడుక్కున్నాడు. ఈ యేసుతో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇక మీరే చూసుకోండి. డైలమాలా ఉన్నాడు. ఇందులో ఒక వ్యక్తి ఈ గల్లీయుడు అనేసరికి, గల్లీయుడా, తప్పించుకోవడానికి అవకాశం వచ్చింది. ఈయన గల్లీయుడు కాబట్టి ఎక్కడ తీసుకెళ్ళాలి? గల్లీకి. కింగ్ ఎవరు? హేరోదు. హేరోదు దగ్గర తీసుకెళ్ళండి. హేరోదు దగ్గరికి యేసుప్రభువు వెళ్ళినప్పుడు చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తే అక్కడ కూడా ఒక ఆశ్చర్యకరమైన సంగతి కనపడుతుంది. 23వ అధ్యాయం 8 నుంచి మీరు చూడండి. హేరోదు యేసును చూడాలని మిక్కిలి ఎంతో కాలం నుంచి ఎదురు చూశాడు. అనేకమైన వర్తమానాలు వింటున్నాడు. ఆయన గురించి న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఆయన మంచితనం, ఆయన మేలు గురించి వింటున్నాడు. ఆయన చూడాలనుకున్నాడు, కానీ ఆయన ఎప్పుడూ చూడలేదు, ఆయన ఎప్పుడూ కలుసుకోలేదు. కానీ ఆయన దగ్గరికి ప్రభు వచ్చాడు. స్నేహితులారా, వాట్ ఎన్ ఆపర్చునిటీ! హేరోదు దగ్గరికి ప్రభు రాబడటం, ఆ యొక్క తీర్పు తీర్చబడటానికి రాబడటం ఒక గ్రేట్ ఈవెంట్. కానీ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, విన్నాడు, సంతోషించాడు. ఒక రకంగా ఏం చేశాడంటే, అబ్బా నా దగ్గరికే వచ్చేసాడు అనుకుని యేసుప్రభు వారితో అనేక మాటలు మాట్లాడి. చూడండి, ఆ మాటలు చాలా 9వ వచనం. చాలా ప్రశ్నలు వేసాను. ఎన్ని ప్రశ్నలు? చాలా ప్రశ్నలు వేసాను. ఒక్క మాట కూడా ప్రభువారు మాట్లాడలేదు. ఆలోచించారా? యేసు ప్రభువారు ఎన్నడూ ఎవరితో మాట్లాడకుండా లేడండి. సమర స్త్రీతో మాట్లాడాడు,
మాట్లాడాడు లేదా? మాట్లాడిందా? ప్రభు మాట్లాడాడా? ప్రభువే మాట్లాడాడు. సమర స్త్రీతో మాట్లాడాడు, జక్కయ్యతో మాట్లాడాడు కదండి. జక్కయ్య త్వరగా కిందకి దిగిరాము. వారితో మాట్లాడకపోయినా ప్రభువే కల్పించుకుని మాట్లాడాడు. అనేక సందర్భాలు మనం చూస్తున్నాం. కానీ ఒక్క చోట కూడా హేరోదు విషయంలో ఒక్క మాట కూడా ప్రభు పలకలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. ఒక్క సిలబల్, ఒక ఆల్ఫాబెట్ ఏం మాట్లాడకుండా ఆయన ఎలా ఉన్నాడు చూడండి. 9వ వచనం, ఆయన చూసి చాలా ప్రశ్నలు వేసినాను, అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. చాలా ఆశ్చర్యం కదా. సైలెన్స్. ఎందుకు సైలెన్స్? ఈ యొక్క హేరోదే బాప్తిస్మిచ్చే యోహాను తల తీసివేశాడు. బాప్తిస్మిచ్చే యోహాను ఎవరు? ఆయన ప్రవక్త, ఆయన అభిషిక్తుడు. వాస్తవమే, ఎన్నో ఉన్నాయి. కానీ ఆయన అడిగారు, నువ్వెవరివయ్యా? నేను ఏలియాను కాదు, నేను ఎవరిని? ఐఎమ్ ఏ వాయిస్, నేను ఒక స్వరము. ఇప్పుడు తల తీసేస్తే ఏమాగిపోయింది? స్వరం ఆగిపోయింది. స్వరాన్ని అణిచేసిన వాడెవరు? హేరోదు. కాబట్టి యేసుప్రభు వారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. యేసుప్రభు యొక్క స్వరము అతనికి వినిపించలేదు. ఎన్నో సంవత్సరాల నుంచో ఎదురు చూశాడు. ఆయన చూడాలనుకున్నాడు, ఆయన కార్యాలు చూడాలనుకున్నాడు, ఆయన మాటలు అనుకున్నాడు. కానీ నో చాయిస్. కారణం ఏంటి అంటే యేసుప్రభే అతన్ని తీర్పు తీర్చాడు. హేరోదు యేసుప్రభుని తీర్పు తీర్చాడా? యేసుప్రభు హేరోదుని తీర్పు తీర్చాడు? చెప్పండి. యేసుప్రభే హేరోదుని ఏం చేశాడండి? తీర్పు తీర్చాడు. కారణం ఏంటి? ఫోర్ రన్నర్, నాకంటే ముందుగా వచ్చిన బాప్తిస్మిచ్చే యోహాను తల తీసేసావా? స్వరం అణిచేసావా? ఇదిగో నీకు నా స్వరం వినిపించను. డైలమా. ఈ యొక్క హేరోదు డైలమాలో ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఏం చేశాడంటే ఏదో కొన్ని వస్త్రాలు వేసి పంపించాడు, అపహాస్యం చేసి పంపించాడు. ఈనాడు కూడా యేసుప్రభు జీవితాన్ని గురించి డైలమాలో ఉంటారు. కొద్దిసేపు ఆయన నమ్ముకోవాలనుకుంటారు, కొద్దిసేపు వద్దులే అనుకుంటారు. కొద్దిసేపు ఆయన నమ్ముకోవాలనుకుంటారు, చెప్పండి, మళ్ళీ కొద్ది తర్వాత మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత వద్దులే అనుకుంటారు. న్యూ ఇయర్ వచ్చింది, ఆ జనవరి 1 ఏమనుకుంటారు చెప్పండి? అబ్బా ఈ సంవత్సరం నమ్ముకోవాలనుకుంటారు. మళ్ళీ కొన్ని రోజులు పోయినాక నెక్స్ట్ చూద్దాంలే. డైలమా. హేరోదు డైలమాలో ఉన్నాడు, పిలాతు డైలమాలో ఉన్నాడు. వారు సైడ్ అయిపోయారు. రెండో గ్రూప్, ఏ గ్రూప్ ఆఫ్ డైలమా, ఏ గ్రూప్ ఇన్ డైలమా. ద క్రౌడ్స్ అరౌండ్ ద క్రాస్. ద డినయింగ్ గ్రూప్, నిరాకరించిన ప్రజలు. రెండవది ఆ యొక్క సందిగ్ధంలో ఉన్న ప్రజలు చూస్తున్నాం. మూడవదిగా ద డిరైడింగ్ గ్రూప్, అపహసించే గుంపు మనం చూస్తున్నాం. డిరైడింగ్, డెరిజన్, అది చాలా తీవ్రమైన గ్రీకు పదంగా వాడబడింది. యేసుప్రభు యొక్క అపహాస్యాలు, యేసుప్రభు యొక్క అవమానాలు ఎంతో మన హృదయానికి కళ్ళ కడతాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితమే కీర్తనకారుడు ఆ యొక్క జరగబోయే అవమానాన్ని మనకు తెలియజేశాడు. 22వ కీర్తన చూడండి. ఇయర్స్ ముందుగానే దావీదు మరి ప్రవచనాత్మకంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అవమానాలు 22వ కీర్తనలో ఎంతో మనోహరంగా మనకు చిత్రీకరించాడు. మనం చూద్దాం. 22వ కీర్తన 7వ వచనం, నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తలలాడించారు. నన్ను చూచు వారందరూ ఏం చేస్తున్నారండి? పెదవులు విరిచి తలలాడించి అపహసించుచున్నారు. ఆయన యొక్క డెరిజన్, అపహాస్యం, గేలి, ఎగతాళి చేశారు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఎగ్జాక్ట్గా ఆ ప్రవచన ఆత్మరంగా యేసుప్రభు వారిని అపహసించిన గుంపు మనం చూస్తున్నాం. ఎన్ని రకాలుగా అపహసించారు? ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క సూచక క్రియలను, ఆయన యొక్క బోధలను, ఆయన మాటలను, ఆయన చర్యలను, ప్రతి కోణములో ఆయన్ను అపహసించిన వారు. 27వ అధ్యాయము 22వ వచనం, 27వ అధ్యాయము 32 నుంచి నేను చదువుతున్నాను చూడండి. ఇదిగో ఆయన్ను తీసుకుని వస్తున్నప్పుడు ఆయన కావలించిన వారు ఆయన తలపై నుంచారు, ఎడమవైపు ఉన్నారు, కుడివైపు నుంచారు. 27వ అధ్యాయము 42వ వచనం వరకు చూడండి. వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడలా. ఈ లేఖనాలు మనం చూస్తే 2 గ్రూపులు ఉన్నారండి వీళ్ళల్లోనే. ఒకళ్ళేమో సిలువ గురించి మాట్లాడారు, సిలువేయబడిన క్రీస్తు గురించి మాట్లాడారు. 2 గ్రూప్స్ నేను నోట్ చేసుకోండి. డైరెక్ట్లీ యేసుప్రభుతో మాట్లాడారు, సిలువేయబడిన ప్రభుతో మాట్లాడారు. రెండవది సిలువను గురించి మాట్లాడారు, విధానాన్ని గురించి మాట్లాడారు.
దయచేసి అక్కడ మీరు చూస్తే మీకు ఈ మాటలు అర్థమవుతాయి. 27 అధ్యాయం చూడండి ఒకసారి. 39వ వచనంలో ఫస్ట్ డైరెక్ట్గా ఆ మార్గం వెళ్ళొచ్చు తలవలుచు దేవాలయం పడగొట్టి 3 దినాలు కట్టువాడా నిన్ను నీవే రక్షించుము, నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి కిందకి దిగుము. డైరెక్ట్గా ఎవరితో? యేసు ప్రభుని సంధించారు. మరొక సందర్భంలో లూకాసు వార్త 23 అధ్యాయం 36 వచనంలో 2 దొంగలు కూడా డైరెక్ట్గా ఎవరిని? యేసు ప్రభుని. నువ్వేం రాజువయ్యా? 2 డైరెక్ట్గా ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 23 అధ్యాయం 39 వచనం. నేరుగా ఆయనను దూషించిన వారు ఉన్నారు, నేరుగా ఆయన మీద మాటలతో దాడి చేసిన వారు ఉన్నారు. 23 అధ్యాయము 39 వచనం. వేలాడబడిన అరెస్తులు ఒకడు ఆయన దూషించుచు, ఆ మాట చూడండి, దూషణ, అపహాస్యము, అవమానము. 23 అధ్యాయం 36 వచనంలో సోల్జర్స్ ఆయన ఏమంటున్నారో చూద్దాం. 36 వచనం. అంతటా సైనికులు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన చెరకు నుంచి, యూదులు రాజువైతే నిన్ను నీవే రక్షించు. సోల్జర్స్, మ్యానుఫ్యాక్టర్స్, క్రౌడ్ నేరుగా ప్రభువుని చెప్పారు. నేరుగా ప్రభునే కాదు, ప్రభువుని గురించి ఇతరులతో పలికారు. ఇదిగో ఆయన చూడండి రా అని ఇంకో గ్రూప్ మనం చూస్తున్నాం. 2 రకాల అవమానం. ఒకటి నేరుగా అటాక్ ఎవరి మీదకి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీదకి. రెండవదిగా ఆయన చూపిస్తూ హేళన చేయటం. చూద్దాం. వర్డ్ స్పోకెన్ అబౌట్ క్రైస్ట్. 27 అధ్యాయం మత్తయి సువార్త 41 వచనంలో ఇవి నేరుగా. అలాగే శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు ఆయన్ని అపహసించుచు, వీడు కదా ఏమంటున్నారు చెప్పండి? వీడు. అంతకుముందేమో నీవు. ఎవరితో మాట్లాడుతున్నారు? డైరెక్ట్గా ప్రభుతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రభువుని గురించి మాట్లాడుతున్నారు, అపహాస్యం చేస్తున్నారు. ఎవరి గ్రూప్? డిరైడింగ్ గ్రూప్, అపహసించే గుంపు. ఏ థర్డ్ గ్రూప్ డిరైడింగ్ గ్రూప్. అంతేకాదు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, 4వదిగా డిస్ఆనరింగ్ గ్రూప్. ఆయనను కార్యాల చేత అవమానపరిచిన, మాటలు కాదు, నాట్ వర్డ్స్ బట్ వర్క్స్. ఆయన కార్యాల చేత అవమానపరిచి, డిజానరింగ్. ఆయన తృణీకరించిన వారు ఇప్పుడు మనం చూడబోతున్నాం. కొన్ని కార్యాలు చూద్దాం. మత్తయి సువార్త 27 అధ్యాయము 27 నుంచి మీరు చదివితే ఆయన వస్త్రాలు తీసివేశారు, ఎర్రని అంగి తొడిగించారు. ఇక్కడ సైలెంట్గా, నాట్ వర్డ్స్, ఏం చెప్పండి? వర్క్స్. ఆయన ప్రశస్తమైన వస్త్రాలు, ఆయన మహిమ కలిగిన వస్త్రాలు. ఆయన వస్త్రపు చెంగులో ఏముంది? మహిమ ఉంది. కుట్టులేని అంగి, ఒక స్పెషల్ డ్రెస్. ఆ ప్రభువుకి ఇవ్వడిన అంగి తీసివేశారు. ఏం పెట్టారు అక్కడ? ఎర్రని అంగి తొడిగించారు. ఎరుపు దేని గుర్తుగా ఉంది? అది అవమానం. ఓదారంగా వేసుకోవాల్సిన రాజుకి ఏమిచ్చారండి? ఎర్రని అంగి ఇచ్చారు. ఆయన చేతిలో రెల్లు పెట్టారు కదా. రాజుగారి చేతిలో ఏముంటుంది? దండం ఉంటుంది. దండం బదులు ఏముంటుంది? రెల్లు, గడ్డితో చేయబడిన రెల్లు. ఇలాంటి ఏమైంది? ఎరిగిపోయిద్ది, ఎండకి వాడిపోయిద్ది కదా. ఆయన సెప్టర్, ఆయన రాజదండం తొలగదు, అది ఎటర్నల్, అది నిత్యమైన రాజదండం. దాని కొరకు ఏం పెట్టారండి? టెంపరీ పెట్టారు. రాజుకి తల మీద ఏముండాలి? కిరీటం ఉండాలి. ఏం పెట్టారు చెప్పండి? ముళ్ళ కిరీటమును అల్లి. ఆ మాటలు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ముళ్ళ కిరీటమును అల్లి. అప్పుడప్పుడు తీసుకురాలేదు, షాప్కి వెళ్ళి కొనలేదు, షాప్లో కొనుక్కొచ్చింది కాదు కదండి. దాన్ని అల్లారు. మానవుడి యొక్క క్రాఫ్టిజం. దాన్ని ఏ విధంగా అల్లితే అది ఆయన బాధించిద్ది, ఆ ఎండలో గడిచే కొద్దీ అది ఏ విధంగా అతన్ని క్రష్ చేసిద్దో, యేసుప్రభువారిని ఏ విధంగా క్రష్ చేసిద్దో, మానవుని యొక్క క్రౌర్యం అందులో పెట్టారు. ముళ్ళ కిరీటం పెట్టారు, చేతికి రెల్లు ఇచ్చారు కదా. ఆయన గుద్దారు. ఆయన కళ్ళకేం కట్టారు? గంతలు కట్టారు. డిజానరింగ్ గ్రూప్. నాట్ బై వర్డ్స్ బట్ బై యాక్షన్స్ కదా. ఈ లోకంలో 2 రకాలుగా ఉంటారు. మాటల చేత అవమానపరిచే వాళ్ళు ఉంటారు, రెండోది ఏంటి? క్రియల చేత అవమానపరిచేవారు ఉంటారు. యేసుప్రభువారు రెండింటినీ పొందాడు. ఇది ఏ గ్రూప్? ఇది డిజానరింగ్ గ్రూప్. ఈనాడు కూడా యేసుప్రభుకు సంబంధించిన అనేకమైనవి గేలి చేసేవారు ఉన్నారు. బైబిల్స్ కింద పడేసేవాళ్ళు ఉన్నారు కదా. బైబిల్ సంబంధించిన వాటిని కాల్చేసే వాళ్ళు ఉన్నారు కదా. డిజానరింగ్.
పర్వాలేదు, ఆయన ఓర్చుకున్నాడు, ఆయన సహించాడు. ఒక మాట మనం చూద్దాం, హెబ్రీ పత్రికలో ఇవన్నీ జరుగుతున్నా కూడా ప్రభువారు మౌనిగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయం మనం చూస్తే ఆయన అవమానము నిర్లక్ష్యం పెట్టాడు, సిలువను ఏం చేశాడండి, సహించాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డిజానరింగ్ భరించాడు ఆయన. ఇవన్నీ ఆయన ముందుగా ఎరిగిన వాడే. అందుకే గెత్సెమనే తోటలో పలికాడు, నేను వేడుకుంటే నా తండ్రి 12 సేనా వ్యూహాలు. ఇది ఒక్కసారి చూడండి, పరలోకం అంత ఆసక్తి గమనిస్తుందంట. తన కుమారుడికి ఏం జరుగుతుంది అనేది ఆ లీజియన్స్ రెడీగా ఉన్నారు. తండ్రి అయిన దేవుడు జస్ట్ ఒక కాలిస్తే చాలు కదా, ఒక పిలిపిస్తే క్షణాలు అయిపోతుంది. యేసుప్రభు వారు బెత్లెహేములో జన్మించింది మొదలుకొని సిలువెక్కబడేంత వరకు ఎనీ మూమెంట్ తన కుమారుడిని ఆయన వెనక్కి పిలవగలడు. పిలిచాడా? పిలవబడ్డా చెప్పండి? పిలవబడలేదు. ఆయన సహించాడు, అవమానమును సహించాడు. ఎన్నో గ్రూప్ ఇది? డిస్ఆనరింగ్ గ్రూప్. డియర్ బ్రదర్స్, యేసు ప్రభు క్రౌడ్స్ అరౌండ్ ద క్రాస్. ఏ గుంపులో ఉన్నావు? ఇంకా ఆయన అవమానపరుస్తున్నావా? ఈనాడు మరి ఇశ్రాయేల్ ప్రజలే ఆయన ఎలా మాట్లాడుతున్నారు చరిత్రలో మీరు చూడండి. ఇదొక చాలామంది విశ్వాసులకు, క్రిస్టియన్ సోదరులకు ఈ విషయం తెలియదు. యేసు ప్రభువారిని యూదులు నమ్మరనే సంగతి తెలియదు. యేసు ప్రభువారిని ఇశ్రాయేల్ ప్రజలు నమ్మరనే తెలియదు. అందుకే చాలామంది ఏమంటారంటే, ఇజ్రాయేల్ దేశంలోనే ఆయన నమ్మట్లేదు, మీరు వచ్చి మాకు చెప్తున్నారు అని మనల్ని హేళన చేసే వాళ్ళు ఉన్నారా? చెప్పండి. ఆయన ఒక ప్రవక్తగా, ఆయన ఒక తిట్టుబోతుగా, ఆయన ఒక పిచ్చివాడుగా ఇవన్నీ ఉన్నాయి సువార్తల్లో. 2000 years అయినా కూడా ఇశ్రాయేల్ సమాజం అలానే ఉంది. ఎవరి పట్ల? ప్రభు అయిన యేసుక్రీస్తు పట్ల ఆయన అవమానమును సహించాడు. డిజానరింగ్ గ్రూప్. 5వ గ్రూప్ మనం చూద్దాం, డౌటింగ్ గ్రూప్. అనుమానం. ఇదేంటబ్బా, ఈయన రాజు కదా, రాజ్యం ఇటానికి వచ్చాడు కదా, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. దావీదు కుమారుడుగా వచ్చాడు, రాజ్యం ఇటానికి వచ్చాడు, రాజుగా వచ్చాడు, రోమా సామ్రాజ్యాన్ని పడగొడతాడు అనుకున్నారు, సీజర్ చక్రవర్తిని ఓడిస్తాడు అనుకున్నారు. అందుకే 2-3 సందర్భాల్లో ఆయన తల మీద ఒక కిరీటం పెట్టాలని చూశారు, రాజుగా చేయాలని చూశారు. యేసుప్రభు వారు పారిపోయాడు కదండి, మనకు తెలిసిందే కదా. యూదుల రాజుగా ఆయన యొక్క మాటలు మనం చూస్తున్నాం. 1వ శతాబ్దంలో ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలిస్తున్న వారు ఎవరండి? రోమన్స్. వారు ఎవరి కొరకు ఎదురు చూశారు? ఒక లైన్ వస్తాడు, ఒక సింహం వస్తుంది, మమ్మల్ని ఏం చేసిద్ది? విడిపించిద్ది. ఇప్పుడు లైన్ ల్యాంబ్ అయిపోయాడు, గొర్రె పిల్ల అయ్యాడు, మౌనం అయిపోయాడు. లైన్ ఏమైపోయాడు చెప్పండి? ల్యాంబ్. రోమా సంఖ్యల నుంచి విడిపిస్తాడు అనుకుంటే ఈయన పాపపు సంఖ్యల గురించి చెప్పాడు. పాపపు సంఖ్యల నుంచి విడిపిస్తానని చెప్తున్నాడు. ప్రజలందరూ ఏం చూశారంటే రోమా సంఖ్యలు. అందుకే ఈయన రాజు కదా, ఏంటి ఇలాంటి అవమానం పొందుతున్నాడు? శిష్యులు కూడా డౌట్లో పడ్డారు కదండి. యేసుప్రభు వారు నేను సిలువ పడతానని చెప్తుంటే పేతురు ఏమన్నాడు? అది నీకెన్నడు జరగకూడదు. ఇదేంటి ప్రభా, మేము అన్నీ వదులుకొని వచ్చాం. ఏం వదులుకొని వచ్చాం? బోట్ వదులుకున్నాం, నెట్స్ వదులుకున్నాం. నువ్వు రాజు అవుతావు, నీ రాజ్యం స్థాపిస్తావు, నీ రాజ్యంలో మేము మినిస్టర్స్ అవుతాం, క్యాబినెట్ మినిస్టర్ అవుతాం. అందులో 3 స్పెషల్ వ్యక్తులు ఉన్నారు కదా. ఎవరెవరు వాళ్ళు? పేతురు, యోహాను, యాకోబులు. ఒక్కసారిగా యేసుప్రభు వారు సిలువ గురించి చెప్పేటప్పటికి ఆశ్చర్యపోయారు. అసలు శిష్యులు కూడా ఇక్కడ మనకు కనపట్లేదని కదా, వాళ్ళు కూడా ఏమైపోయారు? వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు రాజు కదా, క్రిందకి దిగిరమ్మన్నారు. మనకు తెలుసు ఆయన కిందకు దిగి రాడు, క్రిందకు దిగి రాలేడు కాదు, చెప్పండి, క్రిందకు దిగి రాడు. క్రిందకు దిగి వస్తే డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈనాడు మనకి మీటింగ్ లేదు. నిన్ను రక్షించుకో, ఇతరులను రక్షించావు కదా, నీవు రక్షించుకో. మమ్మల్ని కూడా డౌట్ అనేక మందిని రక్షించాడు. మనకు తెలుసు
చెప్పండి. ఆయన రక్షించుకోలేడా, రక్షించుకొనడా? చెప్పండి. రక్షించుకోలేడా, రక్షించుకొనడా? రక్షించుకోలేడు కాదు, ఏంటి చెప్పండి, రక్షించుకొనడు. ఎందుకొరకు? నీ కొరకు, నా కొరకు. ఆయన కిందకు దిగి రాలేడు, కిందకు దిగిరాడు. ఆయన తను తాను రక్షించుకొనలేడు కాదు, రక్షించుకొనడు. ఏ డౌటింగ్ గ్రూప్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇంకా ఈ సమూహంలో ఎవరైనా ఆ డౌటింగ్ గ్రూప్ ఉన్నారేమో ఆలోచన చేసుకోండి. ఆరోదిగా ఇలాంటి పరిస్థితులు గుండా ఏ డివోషనల్ గ్రూప్, ఒక భక్తి కలిగిన గుంపు ఉంది. ఆ సిలువ దగ్గర యోహాను సువార్త 19వ అధ్యాయంలో 4 సిస్టర్స్, ఒక బ్రదర్. యోహాను 4 స్త్రీలు ఎక్కడున్నారు? సిలువనొద్ద నిలిచి ఉన్నారు. ఎవరు వీళ్ళు? డివోషనల్, డెడికేటెడ్. పరిస్థితులు ఎలాగున్నా కూడా సిలువకు దగ్గరలో ఉన్నారు. యోహాను శిష్యుడు ఒక్కడే, యేసు ప్రభు ఎక్కడున్నాడు చెప్పండి? సిలువ దగ్గర ఉన్న ఏకైక శిష్యుడు ఎవరు? యోహాను. ఆయన రొమ్మునున్నాడు. ఆయన యొక్క సైడ్గా కూర్చున్న వ్యక్తి ఇప్పుడు సిలువ దగ్గర ఉన్న వ్యక్తి. అతనితో పాటు 4 స్త్రీలు ఉన్నారు. ఆ మాటలు అక్కడ మనం చూద్దాం. అందులో తల్లి కూడా ఉండటం చాలా ఆశ్చర్యంగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలైన మరియయు యేసు సిలువ వద్ద నిలుచుండిరి. అంతేకాదు, తాను ప్రేమించిన శిష్యుడు ఎవరైనా. యోహాను గారు ఆ సువార్తలో 5 సార్లు ఆ మాట రాసుకున్నాడు. తాను ప్రేమించిన శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు. ఆ వ్యక్తి పేరు చెప్పలేదు, కానీ ఆ వ్యక్తి ఎవరో మనకు తెలిసి ఎవరండి? యోహాను గారే. 4+1 ఎంతమంది? 5 సిలువ దగ్గర ఉన్నారు. వీళ్ళెవరు? ఆయన్ని ప్రేమించేవాడు, ఆయన కొరకు ఇష్టపడేవారు. అక్కడ చూడండి, ఆయన తల్లి ఉంది. ఆయన తల్లి అంటే ఓకే బ్రదర్, ఆయన తల్లి కాబట్టి నో ప్రాబ్లం. ఆయన తల్లి కాదు, 4వ ఆమె చూడండి, మగ్దలేనే మరియా ఉంది. ఎవరేమా? మగదాల ప్రాంతానికి చెందిన అపవిత్రురాలు, దయ్యం పట్టి. తల్లి ఉందంటే ఓకే బ్రదర్, తల్లి సహోదరి ఉంది, ఓకే నో ప్రాబ్లం. తల్లి ఉంది, తల్లి సహోదరు ఉంది, నో ప్రాబ్లం. దాంతో పెద్ద ప్రాబ్లం కాదు, కానీ ఆ అంశంతో ప్రాబ్లం కాదు. కానీ నెక్స్ట్ మనం చూస్తున్నాం, క్లోపా ఉంది, ధనవంతురాలు, రిచ్ ఉమెన్, పూర్ ఉమెన్, రిలేషన్స్ ఉమెన్. తాను ప్రేమించే శిష్యుడు ఉన్నాడు. ఆ స్మాల్ గ్రూప్, ఆ సందర్భంలో ప్రభు పలికిన మాట ఆశ్చర్యం కలిగిద్ది. ఏమన్నాడు తెలుసండి? ఉమెన్. మనకు తెలుగులో అమ్మ అని ఉంది, కానీ ఏమన్నాడు ఆయన? ఉమెన్. అమ్మ అంటే పరిస్థితి మారిపోయేది అంటండి. బైబిల్ పండితులు అంటున్నారు, అమ్మ అంటే ఇదిగోరా వాళ్ళ తల్లి కూడా ఇక్కడే ఉంది అని ఆమెను కూడా అవమానపరుస్తారు. అందుకని ఏమనలేదండి, అమ్మనలేదు. రెండవదిగా, అమ్మ అన్నాడు అనుకోండి, ఎమోషనల్గా ఫీల్ అవుతుంది కదా. కొడుకు ముందు తల్లి చనిపోవటం దుఃఖమే, తల్లి ముందు కొడుకు చనిపోవటం మహా దుఃఖం. అందుకే ప్రభువారు ఎంత కంట్రోల్డ్గా మదర్, వారితో ఆయన సంభాషించాడు, యోహానుకి బాధ్యత అప్పగించాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ గ్రూపులో మీరు చూడండి, అవమానపరిచే వారితో ఎవరితో అయినా మాట్లాడలేదు, కానీ ఎవరితో మాట్లాడాడు? డివోషనల్ గ్రూప్స్తో మాట్లాడాడు. ఆర్ యు డివోటింగ్ ద క్రైస్ట్? ఆర్ వి డెడికేటింగ్ ద క్రైస్ట్? క్రీస్తు ప్రభువులో ఈ గుంపులో మనం ఉన్నామా? ఇది ఎన్నో గ్రూప్ అండి? 6th. ఏ గ్రూప్ ఇది? డివోషనల్ గ్రూప్. అండ్ లాస్ట్ వన్, డిసైజివ్ గ్రూప్, డెసిషన్ మేకింగ్ గ్రూప్. ఎంత గొప్ప క్రైసిస్లో, ఎంత గొప్ప కలవరంలో కూడా ఆయన అంగీకరించిన వారు ఉన్నారు. మనకి అట్లీస్ట్ 3 కనపడతారు. ఒక వ్యక్తి కురేనీయుడైన సీమోను, ఏదో పండగ కొరకు వచ్చాడు, పండగలో చూద్దామని వచ్చాడు, పస్కా పండగ చేయడానికి వచ్చాడు. ఆ గుంపులో వెళ్తున్నాడు, ఒక పల్లెటూరు వ్యక్తిగా వెళ్తున్నాడు, ఫ్రమ్ కురేని, ఆఫ్రికా నుంచి వచ్చాడు. అతన్ని బలవంతంగా ఏం పెట్టారండి? అతని మీద సిలువను పెట్టారు. హీ యాక్సెప్టెడ్. ఆ సిలువను మోయటానికి అంగీకరించాడు. ఎవరైనా సరే సిలువేయబడే కార్యక్రమంలో
మధ్యలో అలసిపోకూడదు, దాహం వేసినప్పుడు దాహం ఇవ్వాలి. ఆ సిలువేయబడే వ్యక్తి సిలువేయబడకుండా చనిపోతే చాలా నష్టం, చాలా ప్రమాదం. ఈ కార్యక్రమం చేసే సైనికులకి మరణశిక్షే కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి. ఏం చేయాలి? వారిని ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో ఏం కాకుండా చూడాలండి, వేసారిపోకుండా, బలహీనపడకుండా చూడాలి. అందుకే మధ్యలో వారికి వాటర్ ఇవ్వాలి. ఎవరికి మీద నా సిలువను మోపించవచ్చు, దాన్ని తీసుకున్నాడు. సడన్ క్రాసెస్, మాథ్యూ హెన్రీ గారు చెప్పాడు, నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు సడన్ క్రాసెస్ అనుమతిస్తాడు. ఏంటవి? సడన్ క్రాసెస్. దాన్ని స్వీకరించాడు, ఆ యొక్క సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. తర్వాత చరిత్ర మీరు చదవండి, టోటల్ ఫ్యామిలీ కన్వర్ట్ అయింది. డెస్సింగ్ సిలువను మోయటానికి ఇష్టపడ్డాడు కదా. రెండో వ్యక్తి మనం చూస్తున్నాం, ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ సడన్గా చేంజ్ చేశాడు, తన థాట్ మార్చుకున్నాడు. ఇద్దరు కలిసి ఒకేసారి మాట్లాడారు, ఇద్దరు కలిసి ప్రభువును దూషించారు, ఇద్దరు దొంగలు కలిసి ప్రభువును దూషించారు. ఇంతలో ఒక వ్యక్తి సడన్గా డెసిషన్ మార్చుకున్నాడు కదా. ఆశ్చర్యం ఏంటంటే యేసుప్రభు వారి మధ్యలో సిలువేయబడ్డాడనే మాట ఆశ్చర్యం. ఎవరి మధ్యలో? అటుపక్క ఒక దొంగ ఉన్నాడు, ఇటుపక్క ఒక దొంగ. ఎక్కడున్నాడు ఆయన? మధ్యలో. యేసుప్రభు ప్లేస్ మీరు ఎక్కడ చూసినా ఏముంటుందండి? మధ్యలోనే. లోకాసువార్త 2వ అధ్యాయంలో ఆయన డాక్టర్స్ మధ్యలో ఉన్నాడు, స్కాలర్స్ మధ్యలో ఉన్నాడు. లోకాసువార్త 2వ అధ్యాయంలో నేను మీ మధ్యలో పరిచర్య చేసేవాని వలె ఉన్నాను. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో చెప్పండి, వారి మధ్యలో నుండి. ఇంకొక సందర్భంలో ఆయన వారి మధ్యలో నుండి వెళ్ళాడు. ఆ సెంట్రల్ ప్లేస్, ఈక్వల్ డిస్టెన్స్. యేసుప్రభు మాటలు ఇద్దరికి ఈక్వల్గా వినపడ్డాయి. ఈక్వల్ టైం, సమయం సమానంగా ఉంది, దూరం సమానంగా ఉంది, వారు ఎందుకు కూడా సమానంగా ఉంది. కానీ ఒక వ్యక్తి డెసిషన్ మార్చుకున్నాడు. ఏమన్నాడు చెప్పండి? లోకాసువార్తలు మనకు తెలుసు కదా. ఏంటవి? యేసు, నేను పాపం చేశాను, నా శిక్షకు నేను అనుభవిస్తున్నాను, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకో. యేసుప్రభు యొక్క ప్రామిస్, ఆ ట్రూత్ చూడండి, నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా ఉంటావు. ఏ డెసిషన్ మేకింగ్. ఆ సిలువ మీద ఆ యొక్క దొంగ మారటం అనేది సర్వమానవాళికి ఒక గ్రేట్ హోప్ అండి. ఎంత పాపి అయినా మారచ్చు, ఏ సమయంలో అయినా మారచ్చు, ఎనీ టైం, ఎనీవేర్. ఎక్కడ మారాడు? నేల మీద? నో. ఒక ఇంటిలోనా? చెప్పండి బ్రదర్స్. నో. ఒక ప్రసంగం వింట మారాడా? ఒక కోటానికి వచ్చి మారాడా? ఒక పాంప్లెట్ చదివి మారాడు? నో. ఎక్కడ మారాడండి? సిలువ మీద. ఎనీవేర్, ఎనీ టైం, ఎనీ వన్, ఎప్పుడైనా మారచ్చు. ఇతను ఆసియా ప్రాంతానికి చెందినవాడు. కురేనీయుడు ఎక్కడ వాడు? ఆఫ్రికా ప్రాంతం వాడు. ఇతను ఎవరండి? ఆసియా ప్రాంతం. మూడో వ్యక్తి మనం చూస్తున్నాం, మూడో డెసిషన్ మేకర్, సెంచూరియన్. ఆ యొక్క సిలువ కార్యక్రమాన్ని చూశాడు. 6 hours యేసుప్రభు సిలువ మీద వేలాడినప్పుడు ఆయన మాటలు విన్నాడు, ఆయన ముఖం చూశాడు, ఆయన యాటిట్యూడ్ చూశాడు. ఆయన ఎన్నడూ తన జీవితంలో ఎన్నో వందల మంది సిలువేసి వచ్చామో కానీ యేసుప్రభు లాంటి వ్యక్తిని అన్నాడు చూడలేదు. సిలువ మీద ఎక్కిన వెంటనే ఈ యొక్క సిలువేయబడిన వారు ఇక లాస్ట్ సమయం వచ్చిందని చెప్పి రోమా ప్రభుత్వం మీద బూతులు తిడతారు, దూషిస్తారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఒక స్పెషల్ అధికారం ఉంటుంది. ఏంటంటే నాలుకలు కట్ చేయొచ్చు. ఏం చేయొచ్చు బ్రదర్? ఎక్కువగా మాట్లాడితే ఏం చేయొచ్చండి? ఆ రోమా ఉన్నాడు కదా, నాయకుడు ఏం చేస్తాడు? ఖైదీ యొక్క సిలువేయబడిన వారి నాలుకలు కట్ చేస్తారు. ఎందుకు? ఏ బూతులు, ఏ మాటలు, దూషణలు రాకూడదని. యేసుప్రభు వారికి జరగలేదు. ఏం పలికాడు? తండ్రి, వీరేమీ చేయుచున్నారు, వీరెరుగురు వీరిని క్షమించము. ఆయన మాటలు విన్నాడు. అక్కడ కొన్ని కార్యాలు జరిగినాయి. లోకమంతటా ఏమైంది? చీకటి పడింది, డార్క్నెస్. బండలు బద్దలైనాయి, సూర్యుడు అదృశ్యుడయ్యను, సమాధులు తెరవబడ్డాయి. 3 లోకాలను కదిలించాడు యేసుప్రభు వారు. యేసుప్రభు యొక్క మరణము 3 లోకాలను కదిలించింది. ఆకాశ శక్తులు కదిలించబడ్డాయి, సూర్యుడు అదృశ్యుడయ్యను, సృష్టి మౌనమైపోయింది, చీకటిలోకి వెళ్ళిపోయింది. ఏ లోకం ఇది? హెవెన్. బండలు బద్దలైనాయి. ఏంటిది చెప్పండి? ఎర్త్ షేక్ అయింది, సమాధులు తెరవబడ్డాయి, పరిశుద్ధులు బయటకు వచ్చారు. ఏం షేక్ అయింది? పాతాళ లోకం. యేసుప్రభు యొక్క మరణం 3 లోకాలను షేక్ చేసింది. మళ్ళీ రిపీట్ చేస్తాను. హెవెన్,
ద టెరైన్ ఆఫ్ హెవెన్, ద టెరైన్ ఆఫ్ ఎర్త్ అండ్ ద టెరైన్ ఆఫ్ హెడ్స్. పాతాళలోకాన్ని షేక్ చేసి ఇవన్నీ చూశాడు. ఇక ఆలోచన చేశాడు, ఏ నిజముగా దేవుని కుమారుడు, ఇతను నిజముగా నీతిమంతుడు. 4 సువార్తలు మీరు చదవండి. ఎప్పుడైతే లీడరే ఓకే చేస్తే అతనితో పాటు ఉన్న సోల్జర్స్ కూడా ఏం చేశారు చెప్పండి? వారు కూడా ఏకీభవించారు. ఏ డిసిషన్, ఏ డిసైసివ్ గ్రూప్. యేసు ప్రభు శిలువ దగ్గరున్న శ్రేష్టమైన గ్రూప్ ఇదే. వారు అంగీకరించారు, ఇతను యూరప్ కాంటినెంట్ చెందినవాడు. సో యేసు ప్రభు శిలువ దగ్గర 3 కన్వర్షన్స్ మనం చూసాం. ఒకటి, కురేనీడైన సీమోన్, ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఆఫ్రికా. మేల్ ఫ్యాక్టర్, శిలువ మీద ఉన్న దొంగ, ఆసియన్ కాంటినెంట్, ఆసియా ఖండానికి చెందినవాడు. 3వ వ్యక్తి ఎవరు? ఐరోపా ఖండానికి చెందిన వ్యక్తి ఎవరు? శతాధిపతి. ఈ 3 శిలువ ఆకర్షించింది. ఏ డిసైసివ్ గ్రూప్, ఏ డివోషనల్ గ్రూప్, ద క్రౌడ్స్ అరౌండ్ ద క్రాస్. ఈ మధ్యాహ్నం ఏ గుంపులో ఉన్నావు? ఆయన కొరకు డివోషనల్ గ్రూప్గా ఉన్నావా? ఇంకా అయిపోలేదండి. ఆయన శిలువ నుంచి కిందకు దించారు కదా. 2 వ్యక్తులు వచ్చారు. ఎవరు వాళ్ళిద్దరు? అరిమతయి యోసేపు, నికోదేము. సన్హెద్రి సభలో ఓటింగ్ జరుగుతుంది, మీటింగ్ జరుగుతుంది. వాళ్ళిద్దరు ఆ రోజు మీటింగ్ స్కిప్ చేశారు. మీటింగ్ స్కిప్ అంటే ఏంటి? ఆబ్సెంట్ అయ్యారు. వారికి సమ్మతించలేదు. మరేం చేశారు? ఇదిగో ధనవంతుడైన అరిమతయి యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళాడు. యేసు దేహమును తనకిమ్మని అడిగాడు. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది, హీ బెగ్గడ్. హీ బెగ్గడ్. రిచ్ మ్యాన్ ఏమయ్యాడు? ధనవంతుడు బెగ్గర్ అయ్యాడు. ఎవరి కొరకు? ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు. శిలువ దగ్గరికి వెళ్ళాడు. తెల్లని నారబట్ట తీసుకొచ్చాడు. శిలువ మీదకి ఎక్కాడు. ఆయన్ని క్రిందకు దించాడు. ఓ భక్తుడు రాశాడు, శాపముతోనూ రక్తంతో నిండిన చేతులు ఆయన శిలువకి ఎక్కిస్తే ప్రేమతో నిండిన చేతులు ఆయన కిందకు దించినాయి. ఎవరు వాళ్ళు? అరిమతయి యోసేపు, నికోదేము. ఆయన కిందకు దించారు. అనేకమైన స్త్రీల సమూహంలో ఆయనకు బరియల్ చేయబడింది. ఏ షార్ట్ బరియల్, ఏ సింపుల్ బరియల్. ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. వాట్ ఎ డివోషనల్ గ్రూప్. ద క్రౌడ్స్ అరౌండ్ ద క్రాస్. ద డినయింగ్ గ్రూప్, ఆయన నిరాకరించే ప్రజలు. ద డైలమా గ్రూప్, సందిగ్ధంలో ఉన్న ప్రజలు, సందిగ్ధంలో ఉన్న గ్రూపులు మనం చూస్తున్నాం. డిరైడింగ్ క్రౌడ్, అపహాసించిన గ్రూపు. డిజానరింగ్, ఆయనను క్రియలతో అవమానపరిచిన వారు. డౌటింగ్ గ్రూప్, నువ్వు రాజువా, కిందకు దిగమన్నారు. నాట్ ఓన్లీ దట్, ఎవరున్నారు? డివోషనల్ గ్రూప్, ఆయన్ని ప్రేమించే గ్రూప్ ఎక్కడుంది? శిలువ దగ్గర ఉంది. 7వదిగా ఏ డిసైజివ్ గ్రూప్, ఏ డిసిషన్ మేకింగ్ గ్రూప్. ఆయన కొరకు నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకోండి. ఈ క్రైసిస్లో క్రాసే మనకు శరణం. ఉగ్రత నుంచి తప్పించేది శిలువ. భూలోక మానవాళికి రాబోయే ఉగ్రత నుంచి తప్పించేది శిలువ. ఆ శిలువ ఎందుకు సృష్టిస్తే మనం తప్పించబడతాం. ముందున్న దినాల్లో మనం మహిమకరంగా జీవిస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.